హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనము తిరుప్పావై పాసురంలో 10వ పాసురం గురించి తెలుసుకుంటున్నాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. మనము 9వ పాసురము 8వ పాసురంలో ఏం తెలుసుకున్నాము? ఆ గేదెలన్నీ కూడా చక్కగా గుంపులు గుంపులుగా మేతకు వెళ్తున్నాయి. ఓ పిల్ల, నీవింకా మేల్కోలేదే అని ఆండాళ్ళ తల్లి ఆ గోపికను మేల్కొల్పుతున్నారు. ఇంకొక ఆ పాసురంలో ఏమిటి, భగవంతునికి మనకు ఉన్నటువంటి ఆ నవవిధములైనటువంటి ఆ భక్తి గురించి, ఆ సంబంధం గురించి, ఆ బాంధవ్యం గురించి ఆండాళ్ళ తల్లి తెలియచేశారు. ఇక ఈ 10వ పాసురం, ఈ 10వ పాసురంలో ఏమిటి అంటే, ఈ గోపికకు చాలా విశిష్టత ఉంది. ఈ పాసురంలో మేల్కొల్పబోయే ఆ గోపికకు చాలా విశిష్టత ఏమిటి అంటే, ఆ గోపిక ఆల్రెడీ ఆమె చక్కగా ఈ వ్రతాన్ని చేసున్నారు, అంటే సీనియర్ అన్నమాట. అందుకనేసి ఆండాళ్ళ తల్లి ఈ గోపికను కానీ మన సత్సంగంలో చేర్చుకుంటే ఇంకా మనకి మంచి గొప్ప అనుభవము వస్తుంది. మళ్ళీ భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి కూడా మనకి చాలా బాగుంటుంది అని ఈ గోపిక దగ్గరికి వచ్చారనమాట. ఈ 10వ పాసురము చదివి తెలుసుకుందాం. நோற்றுச்சு வர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றத்துளாய் முடிநாராயணன் நம்மால் போற்றப் பறை தரும் புண்ணிய நாள் பண்டரு நாள் கூற்றத்தின் வாய வீழ்ந்த கும்பகரணனும் தோற்றும் உனக்கே பெரும் துயில்தான் தந்தானோ ஆற்ற அனந்தல் உடையாய் அருங்கலமே తేట్రమాయ్ వందు తిరవేలోర్ ఎంపావాయ్. ఓకే, ఇందులో అర్థం చూడండి ఎంత. ఎందుకంటే ఈ గోపిక చక్కగా వ్రతాన్ని ఇదివరకే చేసి ఉన్నారు, అంటే అనుభవం కలిగిన వారు గోపిక. కాబట్టి ఆండాళ్ళ తల్లి ఏం చెప్తున్నారు? నోట్రిచ్చు వర్కం. ఓ ఓ అమ్మాయి, నీవు ఇదివరకే చక్కగా ఈ నోముని నోచి ఉన్నావు కాబట్టి నీకు ఆ ఆనందము, సుఖము, ఆ వ్రతం యొక్క విషయాలన్నీ తెలియడం వల్ల చాలా ఆనందంగా ఉన్న ఓ అమ్మా, ఓ తల్లి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎవరైనా కానీ కొద్దిగా విషయం తెలిసి ఉన్నారనుకోండి, అప్పుడు ఇతరులకు చెప్పడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఆండాళ్ళ తల్లి ఈ గోపికను అడుగుతున్నారు. మాట్రముం తారారో వాసల్ తిరవాధార్ అంటే మాట్రము, నువ్వు ఆల్రెడీ వ్రతాన్ని చేసున్నావు కదా, ఇంకా ఎందుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు? ఆ గుమ్మము ద్వారాన్ని తీయకుండా ఉన్నావు, అయినా పర్వాలేదు. నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్. నాట్ర, నాట్ర అంటే తమిళ్లో స్మెల్. ఏం స్మెల్ వస్తుందన్నది? తులసి. చక్కగా తులసి మాలలను గుచ్చి అదే దండను తయారు చేసి ఆ ముడి నారాయణన్, ముడి అంటే భగవంతుని యొక్క కిరీటం, కిరీటం గల నారాయణునికి చక్కగా అలంకరింపజేసి ఉన్నావు. ఆ స్మెల్ మాకు చక్కగా వస్తున్నది. అంటే నువ్వు తలుపు మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకున్నా పర్వాలేదు, నువ్వు తలుపు తీయకపోయినా పర్లేదు, మాకు ఆ తులసి మాల నుంచి భగవంతునికి ఆ నువ్వు వేసున్నావు కదా, ఆ స్మెల్ మాకు వస్తున్నది అని ఆండాళ్ళ తల్లి ఇక్కడ చెప్తున్నారు. చూడండి, తులసి మాత శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి ఇది అనమాట. అందుకే తులసిని మనం అందరం కూడా అందరి ఇళ్లల్లో తులసిని పూజిస్తాం. కానీ చాలా మటుకు తెలియని తనం ఏమిటి అంటే, మనము వీధి గుమ్మం
బయట నుంచే మనము తులసిని ఉంచి ప్రార్థనలు చేస్తాము, అన్నీ చేస్తాం. కానీ మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనుకోండి, ఆ గుమ్మం బయట నుంచే పలకరించి వాళ్ళని అలాగే పంపించేస్తామా? కాదు. వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తాం. అప్పుడు అంటేమి గుమ్మం దాటి లోపలికి వచ్చినప్పుడే వాళ్ళకి కూడా మర్యాద, మనకి కూడా సంతోషం. ఆ విధంగా మనకి మనకి సాంప్రదాయంగా తెలిసిన విషయం ఏమిటి అంటే తులసి మాత మన ఇంటి గుమ్మం ఎదురుగా ఉండాలి, పూజలు చెయ్యాలి అని అనుకుంటాం. కానీ అదే తులసి మాతను మనం ఇంట్లోకి ఆహ్వానించి భగవంతుని ఎదురుగా ఉంచి చక్కగా తులసి కీర్తన చేసి, ప్రార్థన చేసి, ప్రదక్షిణలు చేసి, భగవంతునికి ఏమి విన్నవించాలనుకుంటున్నామో ఆ విషయాలన్నీ కూడా తులసి మాతకు విన్నవించాలి. అప్పుడు ఆమె చక్కగా భగవంతునికి చేరవేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా బయట తులసి మాత ఉంచడం కాదు, ఆమెను ఇంట్లోకి ఆహ్వానించడం. ఆ ఉదాహరణే మీరు అర్థం చేసుకోవాలి. ఎవరిని కూడా మనం బయట గుమ్మం నుంచి పలకరించి అలాగే పంపించము. ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళకు అతిథి మర్యాదలు చేస్తాం. అలాగే తులసి మహారాణి కూడా ఇంట్లోకి ఆహ్వానించాలి, చక్కగా పూజలు చేయాలి. ఇక్కడ అలాంటి ఆ తులసిమాల భగవంతుని మెడలో ఉండడం వల్ల మాకు ఆ వాసన వస్తున్నది అని ఇక్కడ చెప్తున్నారు ఆండాల్ తల్లి. నమ్మాల్ పోట్రప్పరై తరం పుణ్యనాల్ అంటే భగవంతుడెవరు? పుణ్యస్వరూపుడు. అలాంటి ఆ పుణ్యస్వరూపుడిని మనము మన నోరారా చక్కగా కీర్తించినప్పుడు, ఆయన గురించి శ్రవణం చేసినప్పుడు, ఆయన గురించి మనము స్మరణం చేసినప్పుడు మనము మనం వచ్చి పూర్తిగా పుణ్యవంతులవుతాము, పరమ పదాన్ని పొందుతాము అని ఆండాల్ తల్లి ఇక్కడ ఆ గోపికను మేల్కొల్పుతూ చెప్తున్నారు. పండొరునాల్, పండొరునాల్ అంటే ఒకానొక రోజు ఏమిటి? కూట్రత్తిన్ వాయ వీழ்ந்த కుంభకర్ణను. కుంభకర్ణుడు మన అందరికి తెలిసిన కుంభకర్ణుడు ఎవరు? రావణాసురుని యొక్క సోదరుడు. ఆ కుంభకర్ణుడి యొక్క కుంభకర్ణుని గురించి తెలుసుకున్నప్పుడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేల్కొంటాడు. ఆ ఒక్కరోజు భోంచేస్తాడు, తిరిగి మళ్ళీ 6 నెలలు నిద్రపోతాడు. ఎందుకు కుంభకర్ణ అని పేరు కూడా చాలా మందికి మనము యూజ్ చేస్తాము. అంటే అతిగా నిద్ర పోవడము, అతిగా తినడము, అలాంటి వాళ్ళకందరికీ కూడా మనము కుంభకర్ణులాగా తింటున్నాడు, కుంభకర్ణులాగా నిద్రపోతున్నాడు అని చెప్తాము. ఆ కుంభకర్ణుడు ఏం చేసేవాడు? తను చక్కగా ఉన్నప్పుడు జంతువులంతా కూడా వేటాడి అంతటిని ఆరగించేవాడట. అలాగ ఇదే తగ్గిపోయేదట. దేవతలను ఆట పట్టించి హింసించేవాడు. అలాంటప్పుడు ఆ దేవతలందరూ ఇంద్రుని వద్దకు వెళ్ళి విన్నవించుకున్నారట, కుంభకర్ణుడు ఈ విధంగా చేస్తున్నాడు అని. అప్పుడు ఇంద్రుడు ఆ విల్లుని ఎక్కుపెట్టి కుంభకర్ణుని తరుముకున్నాడట. ఇక పరిగెట్టు పరిగెట్టు, చాలా భారీ కాయం కదా కుంభకర్ణుడు. భయపడిపోయి ఇంద్రుడు వస్తున్నాడని భయపడి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇక ఈ ఇంద్రుణ్ణే కాదు దేవతలను అందరినీ మనము మన చేతిలోకి తెచ్చుకోవాలి, ఆ అధికారం మనం పొందాలి అనేసి బ్రహ్మ కోసం తపస్సు చేశాడట. అలాగ తపస్సు, ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అలాగ తపస్సు చేసేసరికి ఇంకా దేవతలు భయపడిపోయారు. ఇప్పుడే అందరినీ హింసిస్తున్నాడు, ఇంకా బ్రహ్మ వరాన్ని పొందాడనుకోండి ఇంకా ఎంతలా చేస్తాడో అనేసి అందరూ వచ్చి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు, నీవు ఎలాంటి వరం ఇవ్వకూడదు అని. కానీ బ్రహ్మ ధర్మం ఏమి? చక్కగా తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఫలితాన్ని ఇవ్వాలి కదా. సరే, బ్రహ్మ ఆలోచించి సరస్వతీదేవిని సాయం కోరి ఆ కుంభకర్ణుని నాలుకలలో ప్రవేశింపజేసి, ఆ కుంభకర్ణుడు తపస్సుకు మెచ్చాను, నీకేమి వరం కావాలి కుంభకర్ణ అని బ్రహ్మ అడిగినప్పుడు ఆ నాలుక మీద ఎవరున్నారు? సరస్వతీదేవి ఉన్నారు. ఆమె ఏం చెప్పారు? 6 నెలలు నిద్ర, ఒకరోజు నాకు ఆహారం తీసుకునే విధంగా నాకు వరం ఇవ్వు అని కుంభకర్ణుడు చెప్పలేదు, సరస్వతీదేవి మూలంగా కుంభకర్ణుడు చెప్పడం జరిగింది. బ్రహ్మ తదాస్తు అని చెప్పారు. అలాగా
ఆ కుంభకర్ణుడు ఇక ఆ వరాన్ని పొంది 6 నెలలు నిద్రపోతాడు. ఒక్కరోజు లేసుకుంటాడు, ఆ ఆహారాన్ని భుజిస్తాడు. అదేవిధంగా శ్రీరామచంద్రుని రావణుని యొక్క యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అందరూ హతులవుతున్నారు. ఇక కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు. ఎలా నిద్రపోతున్నాడు? అతనికి నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంటే కూడా లేవట్లేదు. బాణాలు, శూలాలు తెచ్చి అతని చెవుల దగ్గర, కర్ణాల దగ్గర గుచ్చుతున్నారు. అయినా కానీ లేవలేకపోతున్నాడు. ఇక డమరములు, వాటినన్నింటినీ తెచ్చి దగ్గరగా చెవి దగ్గర మోగిస్తున్నారు. అయినా కానీ లేవలేదు. ఎంతో భటులందరూ ఇది ఏనుగును తెచ్చి కూడా తొక్కిస్తున్నారు. అయినా కానీ లేవలేదు. ఎంతో వందల మంది భటులు ఆయన శరీరం మీద తొక్కుతున్నారు. అయినా లేవలేదు. కానీ ఎప్పుడు లేశాడు? ఆయనకు చక్కగా ఆహారాలన్నీ, పదార్థాలన్నీ తయారు చేసి అతని నాసికాపుటం దగ్గర తీసుకొచ్చి పెట్టారట. ఆ స్మెల్ చూసి అప్పుడు లేచాడు, యుద్ధానికి వెళ్ళాడు, శ్రీరామచంద్రుల దగ్గర హతమయ్యారు. అలాంటి కుంభకర్ణుడు నిద్రను, అంటే నిద్రాదేవిని జయించలేకపోయాడు కదా. ఆ నిద్రను నీకేమైనా ఇచ్చాడా అమ్మా అని గోపికకు చెప్తున్నాడు. కూట్రత్తిన్ వాయ్ వీழ்ந்த కుంభకర్ణனும் తోట్rum ఉనక్కే పెరుం తుయిల్ తాన్ తందానో. నీకు ఆ నిద్రనిచ్చేశాడా, అందుకే నువ్వు ఇలాగ నిద్రపోతున్నావా అని ఆ గోపికకు ఆండాళ్ తల్లి చెప్తున్నారు. ఆట్ర అనందలై ఉడయాయ్ అరుంగలమే. ఇంకా అన్నీ వివరించి చెప్పారు. ఇక ఇలా కాదు, ఈ గోపికను పొగడ్తలో ముంచాలి. అందుకే శిరోభూషణమైన దానివి, అంటే నువ్వు ఆల్రెడీ వ్రతాన్నంతా చేసి ఉన్నావు, నువ్వు చాలా గొప్పదానివి అని అలాగ చెప్పి, తేట్రమాయ్ అంటే మేల్కొని చక్కగా నీవు నిద్ర మేల్కొని మాతో వచ్చి ఈ వ్రతాన్ని చేయడానికి మాతో రా అని ఇక్కడ తిరవేలోర్ ఎంపావాయ్, మేం వ్రతాన్ని చేస్తున్నాము, మా వ్రతంలో వచ్చి కలుసుకో అని చెప్తున్నారు. ఇక ఆ భావాన్ని మనం చూసినప్పుడు ఆండాళ్ తల్లి చెప్తున్నారు, మేము రాకముందే నువ్వు ఈ నోమునంతా నోచి చక్కగా ఆనందాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు పలుకవా, తలుపుని తీయకపోయినా పర్లేదు, మాకు నీవు తులసిమాలలతో ఆ భగవంతునికి అలంకరింపజేసిన ఆ పరిమళం మాకు ఇక్కడికి వెదజల్లుతున్నది. ఓ తల్లి, నువ్వు మనం మంగళం పాడామనుకోండి భగవంతునికి, ఆయన ఆదిపురుషుడు, మనకందరికీ కూడా పరమపదాన్ని ఇస్తాడు. నీవు ఇలాగ ఉన్నావు? ఆ కుంభకర్ణుడు ఆయన తీసుకున్న నిద్రను నీకేమైనా ఇచ్చేశాడా, అందుకే నువ్వు ఇలాగ ఉన్నావా? లే, మేల్కొని నువ్వు చాలా గొప్పదానివి, అరుదైన అరుదైన భూషణం కలిగిన దానివి. నువ్వు మాతో వచ్చి, ఎందుకంటే సీనియరు, ఆల్రెడీ వ్రతాన్ని చేసి ఉన్నావు కదా, నీ వచ్చి మాకు కొన్ని విషయాలను తెలియచేసి మాతో కలిసిరా, మేల్కో తల్లి అని ఆండాళ్ తల్లి ఇక్కడ వివరిస్తున్నారు ఈ పాసురంలో. మాతాజీ, ఎవరైనా పాసురం చదవండి మాతాజీ, మర్చిపోయాను నేను. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. நோற்றுச்சொர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் సౌండ్ రావాలి நாற்றத்துழாய் முடி நாராயணன் நம்மால் போற்றப் பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாழ்வீழ்ந்த கும்பகர்ணனும் தோற்றம் உனக்கே பெருந்துயில்தான் தந்தானோ. ஆற்ற அனந்தல் உடையாய் அருங்கலமே, தேற்றமாய் வந்து திரவேலோ ఎంపావాయ్. ఆండాళ్ తొడిగలే శరణం. మాతాజీ, దూరంగా చదివారా? శబ్దం తక్కువ వచ్చింది మాతాజీ. అలే మాతాజీ, దగ్గరనే పెట్టిన చదువుతాను మాతాజీ. సౌండ్ తక్కువగానే వస్తుంది. ఓకే, అది ఒకసారి మనకి నెట్ ఇది కదా, దగ్గరికి సౌండ్ వచ్చింది మాతాజీ, నాకు చాలా సౌండ్ వచ్చిందండి. ఓకే మాతాజీ, చూద్దాం. ఓకే, నెక్స్ట్
11వ పాసురానికి వెళ్దాం. ఈ పాసురంలో ఏమిటి అంటే ఆ గోపిక యొక్క సౌందర్యాన్ని చక్కగా ఆండాళ్ తల్లి వర్ణిస్తున్నారు. తర్వాత ఆమె ఆమె వంశం గురించి, అంటే ఒక్కొక్క గోపికను పొగడ్తలోనైనా ముంచి వారిని తనతో కలుపుకొని ఈ వ్రతాన్ని ముగించాలి. అందుకనే గోపిక వాళ్ళని అంతా కూడా ఆండాళ్ తల్లి తెలియజేస్తూ ఉన్నారు. ఈ 11వ పాసురంలో கற்றுக்கரவை கணங்கள் பல கரந்து செற்றார் திரள் அழியச் சென்று செறிச்செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலரும் தம் பொற்கொடியே புற்றரவல்குல் புனமயிலே போதாராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகந்து முகில்வனன் பேர்பாட சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ ఎట్రుకురంగుం పొరులేలోర్ ఎంపావాయ్. మాతాజీ చదవండి. ஹரே கிருஷ்ணா. கற்றுக்கரவை கணங்கள் பல கறந்து செற்றார் திரளிக்க சென்று செரு செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே புற்றவல் குல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாம் வந்து நின் முற்றம் புகுது முகிழ்வண்ணன் பேர்பாட சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எற்று குரங்கும் பொருளேலோர் ఎంబావాయ్. ఆండాళ్ తిరువడిలే నాకేమో శరణం. శబ్దము స్లోగా అనిపిస్తుంది మాతాజీ. ఆడియో చూద్దాము, ఎందుకంటే లోగా వచ్చింది, మరి ఏం ప్రాబ్లం తెలియట్లేదు. ఓకే, సరే. ఈ గోపిక యొక్క వంశం గురించి నా వాయిస్ క్లియర్గా ఉందా మాతాజీ? వినిపిస్తాను మాతాజీ, క్లియర్ గా మీకు మీ ఇద్దరు పాడింది నాకు ఎందుకో లోగా అనిపించింది. మరి వీడియోలో ఎలాగొస్తుందో చూద్దాం. ఈ గోపిక వంశం గురించి ఆండాళ్ తల్లి చెప్తున్నారు. కట్రుక్కరవై అంటే ఈ గోపిక ఎలాగా సంపదలో అంత గొప్పవారట. అంటే ఆవులు, దూడలు అన్నీ కూడా చాలా ఉన్నాయట వాళ్ళ ఇంట్లో. మనకు ఒక విషయం చూడండి, మనము ఇది వరకు ఎవరింట్లోనైనా సంతానం ఎక్కువగా ఉన్నారనుకోండి, 10 మంది పిల్లలు, 13 మంది పిల్లలు ఉంటే ఆ ఇంట్లో అందరూ అంత ఆనందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మనకి 1-2 పిల్లలకే అమ్మయ్య ఇంకా చాలు అన్నట్టుగా అవుతుంది. కానీ ఆ కాలంలో అంత సంతానం ఉంటే అంత ధనభాగ్యాన్ని వాళ్ళు పొందిన వాళ్ళుగా గుర్తించేవారట. వాళ్ళు మీకు ఎంత ధనం ఉంది అని అడిగేవారు కాదట, ఎంతమంది పిల్లలు మీకు అని అడిగేవారట. అలాంటి పరిస్థితులు అప్పుడు. కానీ ఇప్పుడైతే పిల్లలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఖర్చులు, పెళ్ళిళ్ళు అవన్నీ చేయడం కష్టమని 1-2 నిలుపుకుంటున్నారు ఇప్పుడు. అలాగా ఇప్పుడు వెళ్ళారు కదా ఆండాళ్ తల్లి ఈ గోపిక దగ్గరికి. ఆ గోపిక వాళ్ళ ఇంట్లో ఆవు, దూడలు, మందలు ఎన్నో ఎక్కువగా ఉన్నాయట. కట్రుక్కరవై కణంగల్ పలకరందు, అలాంటి ఆవుల నుంచి అంతా కూడా వాళ్ళు పాలను సేకరిస్తూ అంతా సంతృష్టిగా ఉన్నారట. వాటిని పోషించేది కూడా చక్కగా ఉన్నారు. మనకు తెలుసు భగవంతుడి యొక్క ఆ బృందావనంలో అదే కృష్ణ భగవానుని యొక్క గృహంలో ఎన్నో లక్షల గోవులు ఉండేది. వాటి సంరక్షణ అంతటా కూడా అందరూ చూసుకునేవారు. అంటే ఆ కాలంలో అందరి ఇళ్లలోనూ అన్ని గోవులు ఉండేవి, అంత బాగా చూసుకునేవాళ్ళు. ఆ విధంగా ఈ గోప బాలిక యొక్క వారింటిలో కూడా అలాగా గోవులు, ఆవులు, పోషణ వాటిని చూసుకుంటూ చక్కగా ఉన్నాయట. ఇక సెట్రార్ తిరల్ అళయచెండ్రు సెరిచెయ్యం అంటే సెట్రార్ తిరల్ అళయచెండ్రు, సెట్రార్ అంటే శత్రువుల బలం నశించేటట్టుగా
దండెత్తి యుద్ధం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను వాళ్ళు కలిగి ఉన్నారట. ఆ ఇంటి వాళ్ళు అంటే ఆ వంశం గురించి చెప్తున్నారు. అది ఎవరి వంశము? గోప వంశము. అంటే కుట్రం ఒన్రిల్లాద కోవలర్ తంపొర్ కొడియే అంటే ఎలాంటి దోషం లేకుండా ఎలాంటి దోషం లేకుండా ఆ భగవంతుని యొక్క ఆ గోప వంశంలో వాళ్ళు ఉండడం వల్ల శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేసి వచ్చేవారట. ఈ గోపక ఉన్నారు కదా వాళ్ళ వంశం వారు. అంటే మనము ఎవరైనా జగడం వెయ్యాలి అంటే మనము ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, జగడం వేస్తాము, అలాగా ఉంటది. కానీ ఈ వంశం వాళ్ళు ఎంత ధీరులంటే శత్రువు దగ్గరికి వీరే వెళ్ళి జగడం వేసి వాళ్లను మట్టు పెట్టి వచ్చేవారట. అది ఎవరి వంశము? కృష్ణ భగవానుడి యొక్క ఆ వంశమే. కృష్ణ భగవానుడు, బలరాముడు మధురకు ఎలాగ వెళ్ళారు? కంసుడు బృందావనానికి రాలేదు. వీళ్ళిద్దరే అక్రూరుని ద్వారా అక్కడికి వెళ్ళి ఆ వారి యొక్క ప్లేస్లోనే కంసుణ్ణి వధించి వచ్చారు. అంతటి ధీరులైన వాళ్ళు. అంటే ఆ శత్రువుల బలాన్ని నశించే విధంగా వారి దగ్గరికి వెళ్ళి అక్కడే యుద్ధం చేసి వాళ్ళని మట్టు పెట్టే వంశంలో జన్మించిన దానా అని ఈ గోపికకు అదే ఆండాల్ తల్లి చెప్తున్నారనమాట. ఇంకా పుట్రరవల్గుల్ పునమైలే పోదరాయ్ అంటే పుట్రరవల్గుల్ అంటే ఏమిటి అంటే పుట్రరవల్గుల్ అంటే పుట్టలో ఉన్న పాము బయటికి వచ్చిందనుకోండి, ఇలాగ సరసరమని వెళ్ళిపోతుంది. ఇలాగా అది మెలికలు తిరుగుతూ వెళుతుంది. అది మొదట పాము యొక్క రూపం ఎలాగుంటుంది? కొద్దిగా ఘనంగా ఉంటుంది. తర్వాత రాను 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 దాని నడుము భాగము సన్నగా అయిపోయి తోక భాగం వస్తుంది. ఆ విధంగా ఈ గోపబాలిక కూడా ఆ మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉంటే ఈమెకు ఆ పాము యొక్క నడుము కలిగిన విధంగా ఆమె అంత అద్భుతంగా సౌందర్య రాశిగా వీళ్ళకందరికీ, ఎవరికి ఆండాల్ తల్లికి వచ్చిన వారందరికీ ఆమె ఆ విధంగా పాము యొక్క నడుము కలిగిన దానా అని ఇక్కడ ఆమెని చెప్తున్నారు. ఇంకా ఏమి? పునమైలే అంటే అడవిలో ఉండే మయూరం. ఆ మయూరం ఏం చేస్తుంది? ఒక్కసారి పురి విప్పిందనుకో, ఆ పురి విప్పినప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది కదా మయూరం. ఆ నెమలి ఆ పురి విప్పినప్పుడు దాన్ని కళ్ళారా చూడడానికి మనకి అంత ఆనందం వేస్తుంది. అంటే ఆ విధంగా కురులు కలిగిన దానా అంటే నెమలి విప్పారినప్పుడు అద్భుతమైన కురులను, అంటే వాటికి కురులు అదే ఆ పించము, అలాగ ఆనందంగా ఉంటుంది. ఆ విధముగా నీవు కురులను కలిగిన దానా అని ఇక్కడ చెప్తున్నారు. పోదరాయ్ రమ్ము మేల్కొన్ము சுற்றத்து தொழிமார் எல்லாரும் వందు తోళిమార్ అంటే స్నేహితులు, బంధువులు. సుట్రత్తు అంటే బంధువులు, తర్వాత స్నేహితులము, మేమందరము కూడా అందరము వచ్చాము. ఎందుకు? నిన్ను మేల్కొల్పడానికి. నీ యొక్క ఇంటి ముందుకు వచ్చి ఆగాము. నువ్వు చక్కగా లే, మేల్కో అని ఇక్కడ చెప్తున్నారు. ముగిల్వన్నన్ పేర్పాడ అంటే భగవంతుని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో, నారాయణ, ముగిల్వన్నన్ అని పేరు. ఇక్కడ మేఘం యొక్క వర్ణము కలిగినటువంటి ఆ భగవంతుణ్ణి నోరారా మనము పాడితే, శ్రవణం చేస్తే, కీర్తిస్తే మనకి ఎంత శుభం జరుగుతుంది. అంటే ఒక సుసంపన్నమైన సంపదను కలిగి ఉన్నదానా, చక్కగా నీవు మేల్కొని మాతో రా అనేసి ఇక్కడ పలుకుతున్నారు. అంటే ఎందుకు నువ్వు ఏమీ మాట్లాడకుండా అలాగా ఉన్నావు? మాతో వచ్చి, మేము వ్రతం చేస్తున్నాం కదా, మాతో వచ్చి కలుసుకో అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఆ శత్రువుల్ని వాళ్ళు ఎలాగా
సంహరిస్తారు అని చెప్పినప్పుడు భగవంతుని దగ్గరికి ఉం, అరిష్టాసురుడు కూడా ఆ విధంగా వచ్చాడు. అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అరిష్టాసురుడు కూడా వెతుక్కొని అక్కడికి వచ్చాడు. అంటే అక్కడ ఏమి భగవంతునితో సమం నేను అని అనుకొని అక్కడ వచ్చాడు. కానీ అరిష్టాసురుని మట్టు కర్పించాడు భగవంతుడు. అదేవిధంగా ఆ కృష్ణ బలరాములు ఎక్కడ వెళ్ళినా కానీ ఆ శత్రువుల్ని వాళ్ళను విడిచిపెట్టకుండా ఆ విధంగా ఆ యుద్ధంలో కానీ ద్వంద్వ యుద్ధంలో కానీ వాళ్ళని మట్టు పెట్టేంత వరకు వాళ్ళు నిలిచేవారు కాదు. అలాంటి వంశంలో నువ్వు జన్మించిన దానా అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఇంకా ఆ భావం తీసుకున్నప్పుడు ఆవులు దూడలు అనేకమైనటువంటి కలిగి ఉండి వాటికి పోషణలు కూడా మీరు కలిగిస్తున్న ఓ సంపద కలిగినటువంటి దానా. ఇంకా మీ వంశం ఎలాంటిది? శత్రువుల దగ్గరకే వెళ్ళి యుద్ధాన్ని చేసి వాళ్ళు ఓడించి పరాక్రమం కలిగినటువంటి గోప వంశంలో జన్మించిన దానా. మళ్ళీ ఇక్కడ బంగారు మేనిఛాయను కలిగిన దానా అని కూడా సంబోధిస్తున్నారు. ఇంకా పుట్టలో ఉన్నటువంటి ఆ పాము యొక్క నడుముని ఆ విధంగా కలిగి ఉండి ఆ మయూరం యొక్క శిరోజం అని కలిగిన దానా, కేశాన్ని ఆ సౌందర్యాన్ని కలిగిన దానా. మేల్కో, బంధువులము తోటి చెలికత్తులము అందరం కూడా మీ ఇంటి ముందుకి వచ్చాము. నిద్ర నుండి మేల్కొని చక్కగా మాతో ఈ వ్రతం చేస్తున్నాము, మా దగ్గరికి రా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు మాటి మాటికి మనకి గోవు భగవంతునికి గోవులంటే చాలా ఇష్టము. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అందుకే మనకి ఈశోపనిషత్ మనకి గీతా మహాత్మ్యంలో కూడా ఒక శ్లోకాలు చెప్పబడింది. ఏమిటి? ఆ గోవుని ఉపనిషత్తులతో పోల్చారు. ఆ ఉపనిషత్తుల సారం కలిగిన గోవుగా చెప్పారు. ఆ గోవు పాలు పితకాలి కదా, ఆ పాలు పితకడానికి శ్రీకృష్ణుడు పాలు పితికేవానిగా. ఇక ఆ గోవుకి దూడ ఉంటేనే పాలు వస్తాయి. ఆ దూడగా అర్జునుని సంబోధించారు. తర్వాత ఇక ఆ పాలు ఏమిటి? ఆ శ్రీమద్ భాగవతం యొక్క సారము. కాబట్టి ఇప్పటికీ కూడా మనము ఎందుకు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆ గోవు యొక్క పాలు అంత అమృతం లాంటిది. ఎందుకు అంటే ఇలాంటి సారం కలిగినటువంటి గోవు ఇచ్చే పాలు సురభి అంటే భగవంతుని కాలం నుంచి ఆవులన్నీ కూడా ఆయన యొక్క కరుణ కృపా కటాక్షాలతో అలాగే కాలం కాలం అలాగే యుగ యుగంలో కూడా ఆ గోమాతలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆ గోవు యొక్క ప్రాముఖ్యతను ఆండాళ్ తల్లి చక్కగా వివరిస్తున్నారనమాట. ఓకే, హరే కృష్ణ. ఒక టైం ఉంది. ఈరోజు పాసురంలో 2 పాసురాల్లో మనము ఒకరి యొక్క గోపిక యొక్క సౌందర్యం వంశం గురించి చక్కగా ఆండాళ్ తల్లి వివరించారు. ఇంకొక పాసురంలో ఆల్రెడీ ఆ గోపిక ఈ వ్రతాన్ని చేసి చక్కగా ఆనందాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఆమె యొక్క సత్సంగం తీసుకుంటే మనకు చాలా బాగుంటది అని చెప్పారు. ఓకే, అముదా మాతాజీ ఓరు ఇది చదవండి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. 11వ పాసురం చదవండి. ఎదంగా మాతాజీ? 11th. ఓకే మాతాజీ. கற்று கரவை கணங்கள் பல கறந்து செற்றார் திரளழிய சென்று செரு செய்யும் குற்றமொன்றில்லாத கோவலதம் பொற்கொடியே, குற்றமொன்றில்லாத கோவலதம் பொற்கொடியே, புற்றரவல் கொல் உண்மையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லோரும் வந்து நின் முற்றம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ, சிற்றாதே
பேசாதே பேசாதே செல்வ பெண்டாட்டினி எற்று கூறங்கும் பொருளேலோரெம்பாவாய். எற்று கூறங்கும் பொருளேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడియే శరణం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ. బాగా పాడాం మాతాజీ. పార్వతి మాతాజీ హరే కృష్ణ. మీరు దగ్గరికి చదవండి మాతాజీ. మరి నాకేమో సౌండ్ అట్లా వినిపిస్తుంది, నేను దూరంగా ఉన్నాను. చదవండి. హరే కృష్ణ మాతాజీ. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళే శ్రీ మందిరమును విడి తరలిరే. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళే శ్రీ మందిరమును విడి తరలిరే. బృందారక సందోహముతో తులసీవనిలో మొలకయటే అలహరి కౌగిట చిలకయటే. తులసీవనిలో మొలకయటే అలహరి కౌగిట చిలకయటే. వెలసి నెయ్యమున విష్ణు చిత్తులకు నిలయ దీపమై వెలిగెనటే. వెలసి నెయ్యమున విష్ణు చిత్తులకు నిలయ దీపమై వెలిగెనటే. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిడివడి పెరుమాళే శ్రీ మందిరమును విడి తరలిరే. బృందారక సందోహముతో విరజానక వేరియటే పరమ పదము శ్రీ రంగమటే. విరజానది కావేరియటే పరమ పదము శ్రీరంగమటే. వరుడారంగేశ్వరుడు కదా మన సిరియాండాళ్ళే వధువు కదా. వరుడారంగేశ్వరుడు కదా మన సిరియాండాళ్ళే వధువు కదా. మన సిరియాండాళ్ళే వధువు కదా. మన సిరియాండాళ్ళే వధువు కదా. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళే శ్రీ మందిరమును విడి తరలిరే. బృందారక సందోహముతో. హరే కృష్ణ మాతాజీ. ఏ కృష్ణ మాతాజీ చక్కగా చదివారు.